ఉన్నతమైనటువంటి ఆలోచన విధానముతో, ఉన్నతమైనటువంటి తలంపులతో దేవుని పని చేయడానికి సిద్ధపడ్డాడు. దేవుని పని చేయడానికి సంసిద్ధం కలిగి ఉన్నాడు. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా దేవుని పని చేయాలనేటువంటి ఒక సంకల్పముతో ముందుకు సాగాడు, ముందుకు అడుగులు వేస్తాడు. ఆ యొక్క యెరూషలేము యొక్క గోడలను 52 రోజుల్లో నిర్మించడానికి దేవుడు కృప చూపించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజున నీవు అనుకోవచ్చు, నా యొక్క కుటుంబం ఇక బాగుపడదు. నువ్వు అనుకోవచ్చు, నా జీవితం ఇక బాగుపడదు. నువ్వు అనుకోవచ్చు, కోల్పోయినటువంటి నా యొక్క ఆత్మ సంబంధించిన దర్శనాన్ని నేను తిరిగి పొందుకోలేకపోవచ్చు, చాలా కష్టం, చాలా ఇబ్బంది అని నెహెమ్యా ఫీల్ అవ్వలేదు. ఏ వ్యక్తి అయితే గనక దర్శనంతో బ్రతుకుతాడో, ఏ వ్యక్తి అయితే గనక దర్శనంతో అడుగులు వేస్తాడో, ఆ వ్యక్తి ఉన్నతమైనటువంటి కృపను పొందుకుంటాడండి ఈ వాక్యం సెలవిస్తా